ముందుగా క్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తీతు పత్రిక 2వ అధ్యాయంలో 14వ మాట ఈరోజు చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకోనేను. చాలు ప్రియులారా, చదవబడినటువంటి ఈ మాటను మనము ఆలోచన చేస్తే ఇక్కడ రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనము ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైన రెండు విషయాలు ఈ చదవబడినటువంటి వాక్యములో దాగి ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది సంఘానికి ఎందుకు వస్తున్నారు అనేది తెలియదు. చాలామందికి బాప్తిస్మము ఎందుకు తీసుకున్నాము అనేది తెలియదు. అలాగే మనం ఏం చేయాలి క్రైస్తవులుగా అనేవి కూడా చాలామందికి తెలియదు. బాప్తిస్మము ఒక సాంప్రదాయంగా తీసుకుని ఉంటారు. అంటే తల్లిదండ్రులు బహుశా క్రైస్తవులై ఉండవచ్చు. ఇక క్రైస్తవ తల్లిదండ్రులకి పుట్టినటువంటి పిల్లలు సహజంగానే బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యత తెలుసుకోనకుండా నామకార్థంగా సాంప్రదాయబద్ధంగా తీసుకుంటారు. అలాగే సంఘానికి కూడా ఒక సాంప్రదాయబద్ధంగా నామకార్థంగా వస్తూ ఉంటారు. అంటే క్రైస్తవులం కాబట్టి సంఘానికి వెళ్ళాలి, ఆదివారం అయితే చర్చికి వెళ్ళాలి, క్రిస్మస్ చేయాలి, గుడ్ ఫ్రైడే చేయాలి, ఈస్టర్ చేయాలి, ఇలా ఆలోచన చేసేవారు ఉంటున్నారు. మరికొంతమందికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలియదు. ఇలాంటి విషయాలలో క్రైస్తవులు చాలా వెనుకబడి ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రభు యొక్క త్యాగము నిరర్ధకము చేయబడుతుంది. మనము మన పిల్లలను స్కూల్లో చేర్పిస్తాం చదువుకోవడానికి, వారు భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి, వారి భవిష్యత్తు బాగుండాలని వారిని చదివిస్తాం. అయితే చాలామంది పిల్లలకు వారు ఎందుకు స్కూల్కి వెళుతున్నారు, ఎందుకు కాలేజీకి వెళుతున్నారు అనే విషయం పైన అవగాహన లేకుండా బాధ్యత రహితంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. బాధ్యత రహితంగా అంటే బాధ్యత లేకుండా. తల్లిదండ్రులు ఎందుకు పంపించారు పాఠశాలకి అంటే చదువుకోవడానికి. తల్లిదండ్రులు ఎందుకు కాలేజీలో చేర్పించారు అంటే చదువుకోవడానికి. అంతేనే కదా, చదువుకోవడానికి. చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అనేక కష్టాలు అనుభవిస్తూ, వారు తిని తినక, వారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ, ధనాన్ని సంపాదించడానికి అహర్నిశలు కష్టపడుతూ, అనేక విధాలుగా ధనాన్ని సంపాదించడానికి వాళ్ళు ఆలోచన చేస్తూ, ప్రయత్నాలు చేస్తూ, కష్టపడుతూ ఉంటారు. రూపాయి పోగు చేసి పిల్లల చదువు కొరకు దాచి వారిని ఒక మంచి స్కూల్లో లేదా ఒక మంచి కాలేజీలో జాయిన్ చేసి వారి యొక్క ఆశలు పిల్లల్లో చూసుకుంటూ వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు, మేము చదువుకోలేదు, మా పిల్లలు చదువుకోవాలి, మాకు జ్ఞానం లేదు, మా పిల్లలు జ్ఞానం కలిగి ఉండాలి, మా వలే వాళ్ళు జీవించకూడదు, వాళ్ళు గౌరవప్రదంగా జీవించాలి, నలుగురు మెచ్చుకునే జీవితాన్ని వాళ్ళు జీవించాలి, 10 మందికి ఉపయోగపడే జీవితం వాళ్ళు జీవించాలి అనే ఉద్దేశంతో పిల్లల భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ వారిని చదివిస్తూ ఉంటారు. అయితే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఎందుకు కాలేజీలో చేరారు, తల్లిదండ్రులు ఎందుకు చేర్పించారు, అసలు ఏంటి ఇదంతా అనే బాధ్యత లేకుండా ఒక చదువుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వారికి ఇవ్వబడినటువంటి ఆ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. బాధ్యత లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. తద్వారా ఏం జరుగుతుందంటే
వారి భవిష్యత్తు పాడైపోతుంది. వారి భవిష్యత్తు పాడైపోతుంది. అక్కడ జరిగే మరొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తల్లిదండ్రుల కష్టము నిరర్ధకమైపోతుంది. తల్లిదండ్రుల కష్టం, వారి యొక్క ఆశలు, వారి యొక్క కోరికలు అన్నీ కూడా నాశనం అయిపోతాయి. అంతేనే కదా, తల్లిదండ్రులు బాధకు గురవుతారు. తల్లిదండ్రులు ఆ పిల్లలను బట్టి ఎంతో వేదన చెందుతారు. వాళ్ళ కష్టం వ్యర్థమైంది, వాళ్ళ సమయం వ్యర్థమైంది, వాళ్ళ ధనం వ్యర్థమైంది, వాళ్ళ ఆశలు వ్యర్థమయ్యాయి, వాళ్ళ ప్రేమ వ్యర్థమైంది. చూడండి ఎంత నష్టం జరుగుతుందో చూడండి. అలా కాకుండా పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రుల ప్రేమని, తల్లిదండ్రుల శ్రమను, కష్టాన్ని, వారి యొక్క కోరికను, ఆశను గుర్తెరిగి ఎవరైతే బాధ్యత సహితంగా వ్యవహరిస్తారో, అంటే స్కూల్లో చేరినది మొదలుకొని లేదా కాలేజీలో చేరినది మొదలుకొని కష్టపడి చదివి మంచి మార్కులతో వారు ఉత్తీర్ణులైన తర్వాత ఒక మంచి స్థానానికి వాళ్ళు వెళ్ళగలిగితే ఆ తల్లిదండ్రులకి ఎంతో సంతోషం. ఇలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు పిల్లల జీవితాల్లో. అయితే ఈరోజు ఎంతమంది పిల్లలు బాధ్యత కలిగి వ్యవహరిస్తున్నారు అనేది మనం చూస్తే చాలా తక్కువ మంది, అరుదుగా మనకు కనిపిస్తారు. ఇది ఎందుకు చెప్పానంటే ఒక విద్యార్థి, ఒక యవ్వనస్తుడు కాలేజీలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తే తల్లిదండ్రులు ఎంత బాధకు గురవుతారో, ఎంత నష్టాన్ని చవిచూస్తారో, ఎంత వేదనకు గురవుతారో. ఈరోజు సంఘానికి వస్తున్న మనం, ప్రభువుని నమ్మినటువంటి మనం ఏం చేయాలో మనకు తెలియకపోతే, ఎందుకు ప్రభువుని నమ్ముకున్నామో మనకు తెలియకపోతే, మనం ఏం చేయాలో తెలియకుండా కేవలం మనకు నచ్చినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నట్లయితే మన జీవితాలను బట్టి ప్రభువు కూడా అదే బాధని అనుభవిస్తాడు. అదే విధంగా ఆయన కూడా బాధకు గురవుతాడు అనేది మనం గ్రహించాలి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేశారు. మొదట, ప్రభు తనను తానే అర్పించుకున్నాడు అని పౌలు గారు తీతుకు పత్రిక రాశారు. మన కోసము తనను తానే అర్పించుకున్నాడు. తండ్రి చిత్తానికై ప్రభువు తనను తానే అర్పించుకున్నాడు. దేవుని కొరకు దేవుని ఏకైక కుమారుడు తనను తానే అర్పించుకున్నాడు, శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఎందుకు అంటే రెండు కారణాలు చెప్పాడు పౌలు గారు. మరలా చూడండి ఆ మాట. చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, మొదటిది సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు? తనను తాను శిలువ మరణానికి ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, ఆయన మానవ శరీరధారిగా మనవలే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? రావడమే కాదు, అత్యంత ఘోరమైనటువంటి శిలువ మరణానికి, అవమానానికి, నిందలకు తన జీవితాన్ని అర్పించుకున్నాడు. ఎందుకు? పిల్లలని తల్లిదండ్రులు పాఠశాలలో కానీ కాలేజీలో కానీ చేర్పించారు. ఎందుకు? ఆ కారణం తెలియకపోతే పిల్లల జీవితాలు బాగుపడతాయా? చెప్పండి, బాగుపడవు. తల్లిదండ్రులు సంతోషపడతారా? సంతోషపడరు. అది ఎంత వాస్తవమో ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియకపోతే మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మన జీవితాలు కూడా ప్రభు యొక్క త్యాగాన్ని వ్యర్థం చేసేదిగా ఉంటుంది. ప్రభు చూపినటువంటి ప్రేమను, క్షమాగుణాన్ని, కరుణని మనము వ్యర్థం చేసినట్లుగా అవుతుంది. దీన్ని బట్టి దేవుడు ఎంతో బాధపడతాడు. ప్రభు ఎందుకు తనను తాను అర్పించుకున్నాడంటే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించడానికి. సమస్తమైనటువంటి దుర్నీతి అంటే పాపము.
నీతికి విరుద్ధ పదము దుర్నీతి. ఒక మనిషికి నీతి ఎప్పుడు వస్తుంది? నీతి ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి? మంచి పనులు చేస్తే నీతి వస్తుంది, ఆరోపించబడుతుంది అని అంటారు లోకములో. కానీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడు? ఒకప్పుడు అబ్రహాం గారు విగ్రహారాధికుడు. వారి పితరులందరూ కూడా విగ్రహారాధికులు. అలాంటి విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడు అంటే పుణ్యకార్యాలు చేయటం ద్వారా కాదు, కేవలము దేవుణ్ణి నమ్మటం ద్వారా. దేవుణ్ణి నమ్మటం ద్వారా. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడో అప్పుడు అబ్రహాం గారు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుడు మనలను దుర్నీతి నుండి విడిపించాడు. దుర్నీతి, నీతి అంటే దేవుణ్ణి నమ్మినటువంటి జీవితం. దేవుణ్ణి నమ్మకుండా జీవిస్తున్నటువంటి జీవితమే దుర్నీతి. లేకపోతే లోక సంబంధమైనటువంటి జీవితం, దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి జీవితం, అపవాది రాజ్యములో జీవిస్తున్నటువంటి జీవితం. ఒకప్పుడు మనము ఉన్నది దుర్నీతిలో ఉన్నాం, పాపమనే బానిసత్వంలో ఉన్నాం, కఠినమైనటువంటి దాస్యములో మనము ఉన్నాం. ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఫరో క్రింద బానిసలుగా ఉన్నారు. అప్పుడు ఫరో వారిని ఎలా చూశాడు? వారి పట్ల ఎలా వ్యవహరించాడు? ఎంతో కఠినంగా వ్యవహరించాడు. కఠినమైనటువంటి పనిని వారి చేత చేయించాడు. వారి ప్రాణాలను విసిగించాడు. అంటే వారి పట్ల వాడికి ఇష్టం వచ్చినట్లుగా జరిగించాడు. ఈరోజు మనం దేనికైనా ఒక దానికి బానిస అయిపోతే అది చెప్పినట్లుగా మనము వినాలి. ఎవరికైనా మనం బానిసలుగా ఉంటే వాళ్ళు చెప్పినట్లుగా మనము వినాలి. మన జీవితం మనది కాదు, వాళ్ళది. వాళ్ళు మన పైన అధికారులుగా ఉన్నవాళ్ళు మనల్ని ఏమైనా చేయొచ్చు, వారికి నచ్చినట్లుగా చేయొచ్చు. అవసరమైతే బ్రతికించవచ్చు, అవసరమైతే చంపచ్చు, అవమానించవచ్చు, నిందించవచ్చు, దూషించవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒక చెడ్డవాడి క్రింద మనం బానిసలుగా ఉంటే ఆ చెడ్డవాడు మనల్ని ఏమైనా చేయొచ్చు. మన యజమాని ఒక చెడ్డవాడైతే వాడు మన జీవితంతో ఏ విధంగా ఆటలాడుకుంటాడు, ఎలాగైనా మన జీవితాన్ని నాశనం చేస్తాడు. అవునా కదా? అలాగే ఒకప్పుడు మనం దుర్నీతిలో ఉన్నాము, నీతిలో లేము. దేవుడు మనకు తెలియదు. ఒకప్పుడు సత్యదేవుడు తెలియదు, మనల్ని సృజించిన దేవుడు మనకు తెలియదు. ఒకప్పుడు దుర్నీతిలో ఉన్నాం, అపవాది యొక్క హస్తాల్లో మనం ఉన్నాం. అపవాది వాడు తనకు నచ్చిన రీతిలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు వాడికి నచ్చినట్లుగా వాడి ఆశలు, వాడి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మన చేత చేయిస్తూ వాడు సంతోషిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు మన జీవితాలు వాడికి నచ్చినట్లుగా నడుస్తున్నాయి, వాడికి నచ్చినటువంటి కార్యాలు మనం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక మంచి మాట చెప్పారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము ఒకసారి 44వ వచనం నుండి చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నాడంటే ఇక్కడ ఒక సమూహం యూదులు యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి చూస్తున్నారు. వాళ్ళు ఎవరు? యూదులు. యేసు ప్రభు ఎవరు? ఆయన కూడా శరీరరీత్యా యూదుడే.
ఆయన శరీరాన్ని బట్టి ఇశ్రాయేలీల్లో ఆయన జన్మించాడు. వారి మధ్య పెరిగినవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన బాల్యం అంతా ఎవరి ముందు పెరిగాడు? వాళ్ళ ముందే, నజరేతులో, యూదుల మధ్య. అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు బాల్యము, యవ్వనము, ఆయన జీవితం. ఆయన ఏమైనా అన్యాయం చేశాడా సమాజానికంటే? ఏం చేయలేదు. ఇంకా అద్భుతాలు చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు, పేదలను ఆదరిస్తున్నాడు, వ్యాధులతో ఉన్నవారిని స్వస్థపరిచి వారికి సమాజంలో గౌరవాన్ని ఇచ్చాడు, అందరి మర్యాదను కాపాడుతున్నాడు. అయినా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? చంపడానికి చూస్తున్నారు. ఒక మంచివాడిని చంపడానికి చూస్తున్నారు. సమాజానికి మేలుకరమైన వాడిని చంపడానికి చూస్తున్నారు. ఈరోజు కూడా సమాజంలో ఏం జరుగుతుంది చెప్పండి? మంచి వాళ్ళను బతకనివ్వరు లోకంలో. యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు చంపడానికి చూస్తున్నారు. అది ఎవరి కోరిక? అది ఎవరి ఆశ అంటే ప్రభు చెప్పారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఒక మంచివాడిని ఎవరు చంపుతారు? అపవాది సంబంధులు చంపుతారు. చంపడానికి చూస్తారు, హాని చేయడానికి చూస్తారు, అవమానించడానికి చూస్తారు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు వాని దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఇప్పుడు యేసు ప్రభుని చంపాలనేది ఎవరి ఆశ చెప్పండి? ఎవరి ఆశ? అపవాది ఆశ, అపవాది కోరిక. ఆ కోరికని వాడు ఎవరిలో తీర్చుకోవాలనుకుంటున్నాడు చెప్పండి? ఎవరిలో తీర్చుకోవాలనుకుంటున్నాడు? ఇప్పుడు మన ఆశలన్నీ మన పిల్లల్లో చూసుకోవాలని మనం అనుకుంటాం. మనం చదువుకోలేదు కూడా వాళ్ళు బాగా చదువుకోవాలి. మనం మంచిగా బ్రతకలేదు, మన పిల్లలు మంచిగా బ్రతికితే చూడాలి అని మనం అనుకుంటాం. ఇప్పుడు అపవాది కూడా ఏమనుకుంటున్నాడంటే, నేను యేసుని చంపాలి, అయితే నా వల్ల కాదు, నాకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో, నా మాట ఎవరైతే వింటారో వారి చేత నేను ఆ కార్యము చేయిస్తాను. చూడండి, మనం అపవాది రాజ్యంలో ఉంటే, వాడి మార్గంలో ఉంటే, వాడు చేయాలనుకున్నవన్నీ మన చేత చేయిస్తాడు. వాడు ఆది నుండి నరహంతకుడు. మన చేత ఏం చేయిస్తాడు వాడు చెప్పండి? హత్యలు చేయిస్తాడు మన చేత. వాడు నేరుగా వచ్చి ఎవరిని చంపలేడు. వాడు ఆత్మజీవి, వాడు కనిపించడు. ఆకాశ మండలములో వాడు దురాత్మలకు అధిపతిగా ఉన్నాడు. మానవ నేత్రాలకి కనిపించేవాడు కాదు. ఇప్పుడు వాడు చేయాలనుకున్నవన్నీ కూడా తన పిల్లలుగా ఎవరైతే వాడి మార్గంలో ఉంటారో వారి చేత జయిస్తాడు. వాడికి నచ్చింది ఏంటంటే, మొట్టమొదటి చెప్పాడు చూడండి, వాడు నరహంతకుడు అని చెప్పాడు. నరహంతకుడు, మనుషుల్ని నరహంతకులుగా మార్చింది వాడే. మొట్టమొదటి హత్య చేశాడు ఎవరు? కయ్యను. ఎవరిని చంపాడు? సొంత తమ్ముడిని చంపాడు. సొంత తమ్ముడిని చంపాడు. కయ్యను చేత హత్య చేయించింది ఎవరు? వీడే, అపవాది. వాడు నరహంతకుడు కాబట్టి మనలను కూడా హంతకులుగా చేస్తాడు. మనం హత్య చేస్తే వాడు చూసి సంబరపడతాడు. మనం ఎవరి మీదైనా కోపంతో రగిలిపోతుంటే వాడు చూసి సంతోషిస్తూ ఉంటాడు. హత్య అంటే కత్తి తీసుకొని పొడవటమనే కాదు, ఆయుధంతో కొట్టి చంపడమే కాదు. నీ సహోదరుని మీద కోపపడ్డా కూడా నీవు హంతకుడితో సమానము అన్నాడు. అంటే ఇతరుల మీద కోపపడేటట్లుగా మనల్ని ప్రేరేపిస్తాడు. అప్పుడు వాడు సంతోషిస్తాడు. అప్పుడు వాడు ఆనందంతో గెంతులు వేస్తాడు. వాడి కోరికలన్నీ మనలో తీర్చుకోవడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడి హస్తాలలో ఎవరైతే ఉంటారో వాడు ఎలాంటి వాడో వారందరినీ కూడా అలాంటి వారుగానే మార్చేస్తాడు. వాడు నరహంతకుడు ఆది నుండి. అందుకే కయ్యుణ్ణి ప్రేరేపించి సొంత తమ్ముడిని చంపించాడు. ఆ తర్వాత ఎన్నో హత్యలు, ఇప్పటికీ హత్యలు జరుగుతూనే ఉన్నాయి ప్రపంచ పటంలో. ఏ వార్తలు మనం చూసినా కూడా ఎక్కడో ఒక చోట హత్య, ఎక్కడో ఒక చోట నేరం. కుటుంబంలోనే హత్యలు. కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. కారణం ఎవరు అంటే వాడి దురాశలు మనుషులలో నెరవేర్చుకుంటున్నాడు. వాడు ఆది నుండి నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాదు. వాడికి వాక్యం అంటే ఇష్టం లేదు.
సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే ప్రభువు లేక దేవుడు. వాడికి వాక్యం అంటే ఇష్టం లేదు. వాక్యం వింటాడు కానీ ఇష్టం లేదు. వాక్యం వింటాడు కానీ పాటించడు. వాక్యం వింటాడు కానీ దాన్ని అనుసరించడు. సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును. చూడండి, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధానికి జనకుడు తండ్రి, అబద్ధాన్ని సృష్టించిన వాడు. వాడు ఎంత బాగా అబద్ధం ఆడతాడంటే వెంటనే మన చేత పాపం చేయిస్తాడు ఒక అబద్ధంతో. ఏదైనా వనంలో వాడు అబద్ధం ఆడాడు. అబద్ధమాడి మొదటి కుటుంబాన్ని నాశనం చేశాడు. మొదటి కుటుంబాన్ని దేవునికి దూరం చేశాడు. మొదటి కుటుంబాన్ని శాపంలోనికి పడేశాడు. స్త్రీకి సహాయము చేస్తున్నట్లుగా చెప్పాడు, నమ్మించాడు. మీరు ఈ చెట్టు యొక్క ఫలాలు తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె అయిపోతారు అని వారి క్షేమము కోరుకున్నట్లుగా చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? వాటిని తింటే మీరు చచ్చిపోతారు అని చెప్పాడు. వాడేం చెప్పాడు? మీరు చావనే చావరు అని చెప్పాడు. మీరు చావనే చావరు, దేవుడు చచ్చిపోతారని చెప్పాడు. అపవాది చావనే చావరని చెప్పాడు. ఇప్పుడు వింటున్నటువంటి హవ్వకి ఎవరి మాట బాగుంది చెప్పండి? ఎవరి మాట బాగుంది? దేవుడు చచ్చిపోతారని చెప్పాడు, అపవాది మీరు చావనే చావరని చెప్పాడు. ఈ సౌండ్లో ఏ సౌండ్ బాగుంది మీకు? దేవుడు చెప్పిన సౌండ్ బాగుందా? అపవాది చెప్పినటువంటి సౌండ్ బాగుందా? అపవాది చెప్పిందే కదా, మీరు చావనే చావరని చెప్పాడు. అంటే అపవాది ఒక అబద్ధం ఆడతాడు, అది మనకు మేలు చేసినట్లుగా ఉంటుంది, కానీ చివరికి అది మనల్ని నాశనానికి నడిపిస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, దేవుని ఆశీర్వాదానికి దూరం చేస్తుంది, దేవుని వాతావరణంలో నుండి మనలను దూరం చేస్తుంది, శాపంలోనికి మనల్ని నడిపిస్తుంది. వెంటనే అపవాది మాట నమ్మింది స్త్రీ. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది, ఆ ఫలాన్ని తెంచింది, తిన్నది, తిని తన భర్తకు కూడా ఇచ్చింది. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు తప్పు చేసినట్లుగా గ్రహించారు. తర్వాత ఆ తోటలో నుండి గెంటి వేయబడ్డారు. చూడండి, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంటే వాని రాజ్యంలో ఎవరైతే ఉంటారో, వాని అధికారం క్రింద ఎవరైతే ఉంటారో అందరినీ అదే విధంగా మార్చేస్తారు. ఒకప్పుడు మనం కూడా ఇలాంటి జీవితాన్నే జీవించాం. ఒకప్పుడు పగలతో, ద్వేషాలతో, అబద్ధాలతో నిండి ఉన్నాం అన్నా కదా. ఒకప్పుడు మనం అబద్ధాలు ఆడలేదా? అబద్ధాలు ఆడాం. ఎవరి మీద ద్వేషము లేదా? ఉన్నది. ఎవరి మీద పగ లేదా? ఉన్నది. ఎవరికి హాని చేయలేదా? చేశాం. ఒకప్పుడు ఎందుకు చేశామంటే మనం దుర్నీతిలో ఉన్నాం. ఒకప్పుడు వాని రాజ్యంలో ఉన్నాం. వానికి నచ్చినట్లుగా మనల్ని నడిపించాడు, నడిపిస్తాడు, తర్వాత అవమాన పాలు చేస్తాడు, ఆ తర్వాత మనల్ని నాశనం చేస్తాడు. చివరికి వాడిష్టం, వాని చేతిలో మనం ఉన్నప్పుడు వాడికి నచ్చినట్లుగా మన జీవితంతో ఆటలాడుకుంటాడు. అయితే దేవుడు ఏం చేశాడు? మనం చదువుకున్న మాట అదే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, అలాంటి జీవితము నుండి మనల్ని విమోచించాడు ప్రభు. దుర్నీతిలో నుండి నీతిలోనికి మనల్ని నడిపించాడు. దుష్టత్వంలో నుండి మంచితనంలోనికి మనల్ని నడిపించాడు. పాపము నుండి పరిశుద్ధతకు వైపుకు మనల్ని నడిపించాడు. అపవిత్రమైనటువంటి జీవితము నుండి మనల్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధులుగా మార్చాడు. ఇది మొదటిది, మనల్ని విమోచించాడు.
అందుకే ఆయన తనను తాను సిలువలో అర్పించుకున్నాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అపవాది రాజ్యము నుండి మనల్ని విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అపవాది యొక్క క్రియలను లయం చేయుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం కోల్పోయినటువంటి నీతిని మనకి ఇవ్వడానికి, శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి, ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, విమోచించాడు మనల్ని. అయితే మనం అందరం ప్రభువుని విశ్వసించామా? మొదటిగా మనం ఏం చేయాలి? ఆయన కార్యాన్ని మనం విశ్వసించాలి. ఆయన త్యాగాన్ని మనము విశ్వసించాలి, మనం నమ్మాలి. మనం నమ్మటం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే నీతి ఆరోపించబడుతుంది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన త్యాగాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మనం నమ్మటం ద్వారా మనం కూడా నీతిమంతులుగా మార్చబడుతున్నాం, అబ్రహాం గారి వలె. ఇప్పుడు మనము అనీతిమంతులం కాదు, నీతిమంతులం. ఎందుకంటే ప్రభు తన రక్తం ద్వారా మనలను విమోచించాడు. ఇది మొదటిది. మొదటిగా అపవాది యొక్క రాజ్యములో నుండి మనలను విడిపించాడు, తన రాజ్యములో మనల్ని చేర్చుకున్నాడు, శాశ్వతమైనటువంటి రాజ్యములో మనకు అవకాశాన్ని కల్పించాడు. అయితే ఆ విమోచింపబడిన మనము, ఆయన రాజ్యములో చేర్చబడినటువంటి మనము ఎలా కొనసాగాలి? ఎలా కొనసాగాలి? ఇప్పుడు పిల్లలు కాలేజీలో చేరారు, వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చదవాలి, చదువుకోవాలి. ఎలా చదవాలి? మామూలుగా చదవకూడదు, గొప్పగా చదవాలి. ఇక వాళ్ళ పని అదే కదా. తల్లిదండ్రులు వాళ్ళు అందుకే కదా చేర్పించారు. తల్లిదండ్రులు ఆ ఉద్దేశంతోనే కదా కేవలం వాళ్ళు పనులు చేస్తూ, ధనాన్ని సంపాదిస్తూ, పిల్లలకు ఫీజులు కడుతూ, ఆర్నిశలు కష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రుల పని సంపాదించటం, పిల్లల పని తిరగటమా? చెప్పండి. చదవటం, కష్టపడి చదవాలి. తల్లిదండ్రుల కష్టాన్ని వాళ్ళు నిర్వీర్యం చేయకూడదు. తల్లిదండ్రుల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరులా వాళ్ళు చేయకూడదు, వ్యర్థం చేయకూడదు. ఎవరైతే తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పట్టించుకొని శ్రద్ధగా చదువుతారో వాళ్ళు భవిష్యత్తులో గొప్ప స్థానానికి చేరుకుంటారు. గొప్ప స్థానానికి వాళ్ళు చేరుకుంటారు. బాధ్యత సహితంగా వ్యవహరించిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. లేకపోతే చరిత్రలో హీనులుగా వాళ్ళు మిగిలిపోతారు. చూడండి, ఇప్పుడు దేవుని రాజ్యములో చేర్చబడినటువంటి మనం చేయవలసినటువంటి పని ఏంటి? అక్కడ ఏం చెప్పాడు? 2వ పాయింట్ చూడండి. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసరము, చూడండి, తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. ఆ మాట ఎంత బాగుందో చూడండి. తన సొత్తుగా చేసుకున్నాడట. పురుషుడు ఏం చేస్తాడు? వివాహంలో భార్యను సొత్తుగా చేసుకుంటాడు, అవునా కదా? అంటే ఆ భార్య జీవించినంత కాలము తనకు సొత్తు, తన సొత్తుగా చేసుకున్నాడు వివాహము ద్వారా. అలాగే ప్రభు కూడా తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. మీ సొత్తు ఎవరికైనా ఇస్తారా? మీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని ఎవరికైనా ఇస్తారా? ఎవరు? ఆస్తులు ఎవరికైనా ఇస్తారా? ఎవరు? మీ సొత్తు ఎవరికైనా ఇస్తారా? ఎవరు? ఎందుకంటే అది లేక వారు మీ సొత్తు, మీరు ఎవరికి ఇవ్వరు. ప్రభు కూడా మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? తనను తాను అర్పించుకోవటం ద్వారా, తన రక్తాన్ని చిందించటం ద్వారా మనలను తన సొత్తుగా చేసుకున్నాడు, పవిత్రపరుచుకున్నాడు, కొన్నాడు. తన రక్తము ద్వారా కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం అందరం ఎవరు సొత్తు? ప్రభు యొక్క సొత్తు. ప్రభు యొక్క సొత్తు, ప్రభు యొక్క ఆస్తి. ఎందుకు చేసుకున్నాడు మనల్ని ఆయన ఆస్తిగా అంటే, చూడండి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను అంటే ఇప్పుడు దేవుని రాజ్యములో కొనసాగుతున్న మనం చేయవలసిన పనులేంటి?
చేయాల్సినటువంటి పనులు సత్క్రియలు. సత్క్రియలు వాక్య సంబంధమైనటువంటి క్రియలు, సత్య సంబంధమైన క్రియలు, దేవుని క్రియలు, ప్రభు యొక్క క్రియలు, ప్రభు చేసినటువంటి క్రియలు. మనం ఏమీ చేయకుండా ఉన్నామంటే మనము నామకార్థ క్రైస్తవులం. అదే తీతు పత్రిక 3వ అధ్యాయములో 14వ వచనం చూడండి. 14వ వచనంలో, మనవారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. మనం ఎందుకు దేవుని రాజ్యంలో చేర్చబడ్డామంటే నేర్చుకోవడానికి. ఏం నేర్చుకోవడానికి? సత్క్రియలు. సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. మనం ఏ పని చేసినా దాంట్లో గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి? శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు అని రాయబడింది వాక్యంలో. శ్రద్ధగా ఎవరైతే పని చేస్తారో, ఒక పని అప్పగించినటువంటి పనిలో ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వారు ఒకానొక సమయంలో ఆ పనిలో యజమానుల స్థాయికి వెళతారు. ఏలుబడి చేస్తారు. యోసేపు గారు మనకు తెలుసు కదా, అన్నలు అమ్మేసిన తర్వాత పోతీఫర్ ఇంటిలో దాసునిగా చేరాడు. ఆ ఇంటిలో దాసునిగా పనిచేస్తున్నప్పుడు నమ్మకంగా పనిచేశాడు. నమ్మకంగా పనిచేస్తే ఆ నమ్మకాన్ని దేవుడు గుర్తించాడు. తర్వాత పోతీఫర్ గుర్తించాడు. తర్వాత ఏ ఉద్యోగం ఇచ్చాడో తెలుసా యోసేపుకి? తన ఇంటి పై విచారణకర్తగా ఉద్యోగాన్ని ఇచ్చాడు. అంటే ఆ ఇంటిని ఏలుబడి చేసే స్థాయికి వచ్చాడు యోసేపు. ఎందుకు? ఆయన ఒకప్పుడు దాసుడు. అది చిన్న పనైనా సరే దాన్ని శ్రద్ధగా చేశాడు. శ్రద్ధగా చేయటం ద్వారా ఏలుబడి చేసే స్థాయికి వచ్చాడు. మనం కూడా అంతే. మనకి ఇవ్వబడింది ఏ పనైనా సరే, చిన్న పనైనా అది పెద్ద పనైనా, శ్రద్ధ కలిగి నమ్మకత్వంతో మనం పని చేస్తే ఒకానొక రోజు పనిలో గొప్ప స్థాయికి చేరుకుంటాం. ఏలుబడి చేసే స్థాయిలోనికి మనము వెళతాం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనము శ్రద్ధగా చేయాలి సత్క్రియలు అని చెప్తున్నాడు. సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. సత్క్రియలు శ్రద్ధగా చేయకపోతే నిష్ఫలులు అవుతారని చెప్పాడు. మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా, సమయానికి తగినట్లుగా సంఘములో కానీ సమాజంలో కానీ మన అవసరత ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మనం సహాయపడేవారిగా ఉండాలి. సత్క్రియలు దేవుని రాజ్యాన్ని స్థాపించటం, దేవుని వాక్యాన్ని వెదజల్లటం, ప్రభు బాటలో మనం నడవటం, ప్రభు చూపించినవి మనం చేయటం. కొద్ది రోజుల క్రితం మణిపూర్కి మనం ధనాన్ని పంపించాం. ఎందుకు? అక్కడ క్రైస్తవులకు హింసలు జరిగాయి. కష్టాల్లో ఉన్నారు, శరణార్థులుగా వాళ్ళు ఉన్నారు. తినడానికి తిండి లేని పరిస్థితి, త్రాగడానికి నీరు లేని పరిస్థితి, నివాసాలు లేని పరిస్థితి, అరణ్యాలకు పారిపోయారు, నివాసాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో మనం మణిపూర్కి సహాయార్థమై కొంత ధనాన్ని పంపించాం. ఎందుకు అంటే ప్రభు చేయమనింది అవే. అవసరాన్ని బట్టి ఎక్కడైతే మన అవసరత ఉందో అక్కడ మనము సమయోచితముగా సత్క్రియలు చేయాలి. సంఘంలో చేయాలి, సమాజంలో చేయాలి, ప్రతి చోట చేయాలి. చూడండి, కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది రెండు. మొదట మనము విమోచింపబడాలి. మొదట మనం ఏం చేయాలి? విమోచింపబడాలి. అంటే ప్రభు యొక్క త్యాగాన్ని మనం అంగీకరించాలి. అలా విమోచింపబడిన తర్వాత సత్క్రియలలో మనము కొనసాగాలి. సత్క్రియలలో మనం కొనసాగాలి. ఇవి రెండు చేయటం ద్వారా ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మనము జీవించవచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను.